కానిస్టేబుల్స్ అయ్యా, దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. లెఫ్ట్ నుంచి సమ్మెలు, రైట్ నుంచి దోపిడీలు, ఫ్రంట్ నుంచి వ్యభిచారాలు, బ్యాక్ నుంచి బ్రాకెట్లు మన దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. అంచేత మీరు ఈ హాల్ అంతా చెక్ చేసి మగ పురుగు అనేది కనిపిస్తే చాలు వ్యాన్ ఎక్కించేయండి. ఎక్కించేయండి అంతే. అల్లుడు గారు, టైం అయిందిగా, ఇక వెళ్ళిరండి. మరి నీకేదన్నా బక్షిస్ ఇవ్వద్దు? బాలేదనివే. నా డబ్బు, అమ్మో నా డబ్బు, నా డబ్బు. అమ్మ చింతామణి, పంచాయతీలు మింగేవాడు ఒకడైతే మున్సిపాలిటీలు మింగేవాడు ఇంకోడని నైస్ గా పాట పాడి నాకే మస్కా కొడతారా తల్లి కూతుళ్ళు. తీ డబ్బు తీ. ఏం డబ్బు? డోంట్ టాక్ అంటే డోంట్ టాక్ అంతే. అసలు శుభకార్యానికి ఉపయోగపడాల్సిన డబ్బు నేనెంతో కష్టపడి మాస్టర్ ప్లాన్ వేసి కొట్టుకొచ్చాను. మర్యాదగా నా డబ్బు నాకు ఇచ్చేయి, లేదు పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. టేక్ కేర్. ఆయాస పడకండి. జగ్గు, ఈయనేదో అడుగుతున్నారు, ఇచ్చి పంపయ్యా. కూర్చోండి. వచ్చి ఇస్తాడు. మోయలేని బరువు నీ మీదకు తీసుకురావద్దని, ఈ పెళ్లి ఒప్పుకోవద్దని అన్నయ్య నాకు మరీ మరీ చెప్పాడు. కానీ ఏం చేయను, జీవితంలో ఎదిరించడం చేతకంటాన్ని. నా పెళ్లి కోసం నువ్వు అమ్మ మంగళసూత్రం అమ్ముతుంటే ఏవి ఎరగనట్టు నటించాను. అప్పు కోసం నువ్వు ప్రతిరోజు ఊరంతా తిరిగి వస్తుంటే తెలిసి తెలియనట్టు ఊరుకున్నాను. ఇప్పుడు నా కట్నం విషయంలో మీరు పడే ఆవేదన నా కళ్ళారా చూశాను. కన్నవారి మాన మర్యాదల మంటలో కలిసిపోయినా నా పెళ్లి కావాలని నేను అనుకుంటే నాకు నిష్కృతి లేదు. అందుకని నీ ఇంట్లోంచి వెళ్ళిపోదామని నిశ్చయించుకున్నాను. లోకం అంతా దీన్ని లేచిపోవడం ఉంటుందని నాకు తెలుసు. ఇంట్లో ఉండే బరువు బాధ్యతలు కల్పిస్తూ మిమ్మల్ని హత్య చేయడం కన్నా లేచిపోయిందని అపనిందన మోయడం తేలికని నిశ్చయించుకున్నాను. నేను వెళ్ళిపోతున్నాను నాన్న, నన్ను క్షమించండి. ఇట్లు మీ అమ్మాయి సరస్వతి.
శంఖాధర మహాభోం ఏకదంతాధర మహాభోం కపిలాధర మహాభోం గతకర్ణకాధర మహాభోం లంబోదరాధర మహాభోం వికటాధర మహాభోం విఘ్నరాజాధర మహాభోం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాధర మహాభ ఓం బాలచంద్రాధర మహాభ ఓం శూర్పగంధాధర మహాభ ఓం హేరంబాధర మహాభ ఓం స్కందపూర్వధాధర మహాభ ఓం మహాగణపతయే నమః ఈశాన పితృరూపేణ మహాదేవో మహేశ్వరః ప్రియతాన్ భగవాన్ మంత్రమధ్యే క్రియామధ్యే యత్కించ క్రియతే కర్మ తత్కర్మ ఫలం కురు విష్ణుర్విష్ణుర్విష్ణుర్విష్ణుః నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణహితాయ చ జగద్ధితాయ కృష్ణాయ శ్రీ గోవిందాయ నమో నమః సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై అమ్మా అయ్యో కుయ్యా మొర్రా కుయ్యా. ఒక్క రాత్రి సానిదాని కొంపకెళ్ళి అన్ని వేలు తగలేసి వస్తారా? సిగ్గులేదు? ఎందుకే సిగ్గు? ఎందుకు సిగ్గు? నేనేమన్నా మన సొంత డబ్బులు తగలేసానా? నువ్వు మీ అన్నయ్య దగ్గర కొట్టేశావు, నేను నీ దగ్గర కొట్టేశాను. సిగ్గు అంట సిగ్గు. చూడండి, మా వాడికి తండ్రి చేసిన అప్పులు కొడుకు తీర్చాలని తెలుసు, తీర్చకపోతే మీరు కోర్టుకి వెడతారని తెలుసు, ఆ తర్వాత ఇల్లు వేలం వేస్తారని తెలుసు, ఆ తర్వాత ఇంటిల్లపాది హలో లక్ష్మణ అంటూ రోడ్ల వెంబడి పడతారని తెలుసు. కానీ ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు చెప్పండి? పోని మీ వాడికో గొప్పింటి అమ్మాయితో స్నేహం ఉంది కదా, ఆ అమ్మాయి దగ్గర డబ్బు తీసుకుని మా బాకీలు తీర్చచ్చు కదా అని మీరు సలహా ఇవ్వచ్చు. కానీ మా వాడు పరువు, మర్యాద, మానం, అభిమానం అన్ని మంట కలిసిపోయినా సరే ఇతరుల దగ్గర మాత్రం చెయ్యి చాపడు. వాడి పాలసీ అది. మావయ్య ఆవేశపడకు, ఆయాసం వస్తుంది. వచ్చినా సరేరా, నేను నీ మావయ్యని మంచివాడిని కనుక నీ ఫ్యామిలీ పొజిషన్ ఏమిటో వీళ్ళకి దాపరికం లేకుండా చెప్పి దయదల్చండి మహాప్రభు అని ఈ గాడిదల్ని ప్రాధేయపడుతున్నాను. అదే ఈ పెద్ద మనుషుల్ని ప్రాధేయపడుతున్నాను. మా గురించి నువ్వెవరి కాళ్ళు పట్టుకుని అవసరం లేదు. మా నాన్నగారు చేసిన అప్పులన్నీ వడ్డీతో సహా 15 రోజులు తీరుస్తాను. తీర్చలేని పక్షంలో నన్ను నడివీధులు నిలబెట్టమను. అందుకు నేను సిద్ధమే. అంతకంటే ఇంకా ఏం కావాలి భయ్యా? ఇన్ని నాళ్ళు ఆగిన వాళ్ళం ఇంకా 15 రోజులు ఆగలేమా? 15 రోజుల తర్వాతే వస్తాం. లేవండి భయ్యా, పోదాం.